కార్డ్ పెన్షన్స్, ఆసరా పెన్షన్స్, హౌసింగ్, మహిళలు 2,500 చొప్పున మహిళలు, ఈ 4-5 అంశాల మీద మరి తోర్లో ఒక గ్రామ సభ ఏర్పాటు చేయబోతున్నారు. కాంగ్రెస్ ఫౌండేషన్ డే నాడు 28 తారీఖు నుంచి గ్రామ సభలు ఉంటాయి. మా గ్యారంటీ స్కీమ్స్ అన్ని ఒక గ్రామ సభ పెట్టి డిస్క్రిమినేషన్ లేకుండా ప్రజలతో డైరెక్ట్ గా ఎవరు ఏంది అని గతంలో కూడా గ్రామ సభలు కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇచ్చింది. సాచ్యురేషన్ లో మేము ఇచ్చినాం, అప్పుడు రేషన్ కార్డ్స్ సాచ్యురేషన్ పద్ధతిలో ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లు సాచ్యురేషన్ పద్ధతిలో రేషన్ కార్డ్స్ పెన్షన్స్ ఇచ్చినాము. అదే విధానాలు ఓల్డ్ సిస్టమే మళ్లీ గ్రామాల్లోనే కూర్చొని గ్రామాల్లోనే అప్లికేషన్ తీసుకొని అక్కడనే మరి ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటారు. వాళ్ళతోని అది విధి విధానాలు ఇంకా తయారైతుంది. కానీ డేట్ మాత్రం 28 డిసెంబర్ నుంచి కాంగ్రెస్ ఫౌండేషన్ డే నుంచి ఈ యొక్క ప్రక్రియ మొదలవుతుంది. మినిస్టర్ గా భట్టి విక్రమార్ గారు ఫైనాన్స్ ఎంత బ్యాడ్ పొజిషన్ లో ఉన్నది ఆ విషయంలో కూడా పిఎస్సి మెంబర్లకు వివరించినారు. అది దాని ప్రిపరేషన్ అవుతున్నారు. రేపు ఎల్లుండి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ లో జరిగిన అవకతవకలు కానీ మన కేవలం ఒక కాళేశ్వరం మీద 85 నుంచి 90,000 crores ఖర్చు పెట్టి కనీసం 90,000 ఎకరాలు కూడా మనం సాగునీరు ఇవ్వలేకపోయినారు. అసెంబ్లీ సమావేశంలో ఈ చర్చ కూడా జరగబోతోంది. శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో రిక్వెస్ట్ తో సహా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నాం. గతంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినారు. అదే చరిత్ర మళ్లీ మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ మీరిచ్చిన తెలంగాణలో మీరు తెలంగాణ తల్లిగా ఇక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి మా విజ్ఞప్తిని మీరు స్వీకరించాలని ఇక్కడికి రావాలని యునానిమస్ గా పిఎస్సి కమిటీ తీర్మానం చేయడం జరిగింది.